హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇక కొత్త వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఆ వీడియోలోకి వెళ్లే ముందు అసలు ప్రెసెంట్ డేస్ ఎలా ఉన్నాయో ఒకసారి మాట్లాడుకుందాం. నాకైతే ఫుల్ పొల్యూషన్ తోటి హెయిర్ ఫాల్ తెగ అవుతుంది అనమాట. ఈ ట్యాన్ పట్టడం కానీ ఇలా అవుతుంది. ఇలా అందరికీ ఉంది మాక్సిమం, బయట జాబ్ పరంగా కానీ లేకపోతే బయట పనులకు వెళ్తున్నారు కదా, ఎవరు సెల్ఫ్ గా వెళ్తున్నారు, ఆడవాళ్ళు కానీ ఇంట్లో మగవాళ్ళు కానీ అందరూ వెళ్తున్నారు. చిన్న పిల్లలకు కూడా హెయిర్ ఫాల్స్ ఇలా అవుతున్నాయి అన్నమాట. అసలు ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా కానీ జుట్టు అనేది లేకపోతే చాలా అంటే చాలా బాగోదు. కాబట్టి ఒక వేలో వెళ్దాము. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి బయట, అవి కొద్ది కాస్ట్లీగా ఉన్నాయి. ఇంకా వచ్చేసి కెమికల్స్ కలుపుకుంటున్నాయి. కెమికల్ అనగానే ప్రస్తుతం వెంటనే రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ ఉండంగా మనకి మొత్తం కెమికల్స్ తోనే ఉంటే ఈ రోజు అందరికీ తెలుసు కెమికల్స్ వల్ల ఎంత నష్టం ఉంటుందో. నేను అందుకని చెప్పేసి కొంచెం సెర్చ్ చేసి ఆర్గానిక్ వేలో వెళ్దాము అని ఇంట్లో హోమ్ రెమెడీస్ అన్ని ట్రై చేశాను. ఓకే, అది ఎలా ఉంటుందని అంటే కొద్దిగా టైం టేకన్ తీసుకుంటుంది, బాగా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఇలా కాదు, అది కూడా వదిలేసాను అనమాట. ఇప్పుడు ఇంకొక ఆర్గానిక్ ప్రోడక్ట్ ని నేను ఇక్కడ మనకి లోకల్లోనే దొరికింది నాకు. దాన్ని మీ అందరికి కూడా షేర్ చేసుకుందాము. మీ అందరికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ ఆర్గానిక్ వేలో వెళ్తే ఏంటంటే బాగుంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది. లోపల నుంచి మన లోపల హెల్త్ అయితే బాగుంటుందో అప్పుడు జుట్టు బాగుంటుంది, ఫేస్ గ్లో వస్తుంది, ఏజ్ కూడా తక్కువగా కనిపిస్తుంది ఈ ప్రోడక్ట్స్ వల్ల. ఆ ప్రోడక్ట్స్ ఏంటో నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తే కొన్ని చూపిస్తాను. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ మొత్తం చూపిస్తే వీడియో చాలా పెద్దదైపోతుంది. మెయిన్వి ఒక 4 చూపించేస్తాను. అది వచ్చేసి ప్రోడక్ట్ పేరు ప్రోవేద అనే కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ అనేవి కంప్లీట్ గా ఆర్గానిక్ వి నేను వాడడం జరుగుతుంది. నేను ఏమేమి వాడుతున్నాను అంటే ఇంట్లో వంట నూనె వాడుతున్నాను, హెయిర్ కి ఆయిల్ వాడుతున్నాను, షాంపూ వాడుతున్నాను, సోప్స్ వాడుతున్నాను. అంటే లోపలికి వెళ్తుంది ఆయిల్ పరంగా, నా ఒంట్లోకి వెళ్తుంది, జుట్టుకి ఫేస్ కి ఇలా వాడుతున్నాను. ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి, అవేంటో నేను మీకు చూపిస్తాను. నాతో పాటు వచ్చేయండి. ఇవి నేను ఎందుకు ఇన్ని తీసుకున్నాను అనంటే అక్కోళ్ళకి, మాకు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి, అక్కోళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ కి కూడా తీసుకున్నాము. ఇవి మా కోసమే తీసుకున్నాము, ఇన్ని తెప్పించుకున్నాం అనమాట. నచ్చి మీకు కూడా కావాలి అంటే మీకు తెప్పిస్తాము. ఒకసారి అండి, ఇది వచ్చేసి రైస్ బ్రాన్ ఆయిల్ కనిపిస్తుంది కదా, ప్రో యాక్టివ్. ఇది రైస్ బ్రాన్ ఆయిల్ 2 లీటర్స్ అన్నమాట. దీనికి వీళ్ళు ఒక 1 month లో మీకు కనుక రిజల్ట్ లేదు అంటే వాపస్ ఇచ్చేసేయండి, ఎంత అయితే ఉందో అంతా వాపస్ ఇచ్చేసేయండి, మేము మీకు అమౌంట్ ఇస్తాము అంటున్నారు. ఎంత గట్టిగా చెప్తున్నారు అంటే ఇది బాగుంటేనే చెప్తారు, బాగాలేకపోతే చెప్పరు కదా. ఇది వచ్చేసి ఆయిల్ 2 లీటర్స్ క్యాన్ అనమాట. మేము ఇంట్లో కానీ ఇదిగోండి ఇవి తెప్పించుకున్నాం. ఇవి 2 మా ఇంట్లోకి, ఇవి 2 అక్కడ ఇంట్లో, అదొకటి ఎక్స్ట్రా వచ్చేసి. ఇది వచ్చేసి సోపు, యాపిల్ సైడ్ వెనిగర్ సోప్ అన్నమాట. ఇది ఖర్చు చాలా తక్కువలో ఉంది, అలాగే ఫేస్ ని కూడా బాగా క్లీన్ చేస్తుంది అనమాట. ట్యాన్ పట్టిన బయటకు వెళ్ళి రాగానే వెంటనే ట్యాన్ అయిపోతున్నావు. దీంతో మామూలు ఫేస్ వాష్ కూడా అవసరం లేదు అని అంటే టెంపరీగా ఫేస్ వాష్ కి తగ్గ ఫేస్ వాష్ ది వర్క్ ఉంటుంది, సోప్ కి తగ్గ వర్క్ సోప్ కి ఉంటుంది. కాబట్టి సోప్స్ కొన్ని తీసుకున్నాము. ఇది వచ్చేసి పింక్ సాల్ట్ అబ్బా. దీని గురించి తెలిసిన వాళ్ళకైతే నేను పర్టికులర్ గా వేరే చెప్పాల్సిన పని లేదు. ఇది హెల్త్ కి ఎంత మంచిది అంటే అంత మంచిది. మామూలు సాల్ట్ కన్నా పింక్ సాల్ట్ అనేది చాలా మంచిది. మీరు గూగుల్లో అయినా సెర్చ్ చేసి చూడండి, పింక్ సాల్ట్ అనేది చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ గా చెప్పాల్సింది వచ్చేసి రెడ్ అలోవెరా జ్యూస్. మీరు అలోవెరా విని ఉంటారు, అది గ్రీన్ గా మీ ఇంట్లో కూడా ఉంటుంది. రెడ్ అలోవెరా చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇది రెడ్ అలోవెరా అంటే ఇలా ఉంటుంది అనమాట. రెడ్ అలోవెరా
అలోవెరాని ఎప్పుడు కూడా మీరు ఓకే వాడుతున్నారంటే వాడండి, కాకపోతే దాన్ని కంప్లీట్ గా క్లీన్ చేసుకొని వాడాలి. ఈ రెడ్ అలోవెరా వచ్చేసి 22 టైమ్స్ క్లీన్ చేసి ప్యూర్ దీంట్లో ఏదైతే ఔషధాలు ఉన్నాయో వాటిని మాత్రమే వేస్తుంది. దీన్ని డైలీ మార్నింగ్ ఒక 30 ml కనుక తీసుకున్నట్లయితే లోపల తాగితే లోపల హెల్త్ పరంగా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. డైజెషన్స్ కానీ లేకపోతే రక్త ప్రసరణ కానీ చాలా ఉంటాయి కదా. లోపల హెల్త్ బాగున్నోళ్ళు అంటే ఓకే ఇంకా బాగుంటది. ఏజ్ యాంటీ ఏజింగ్ ఇది కనుక లేడీస్ కనుక తీసుకున్నట్లయితే స్కిన్ చాలా అంటే చాలా బాగుంటది. అవి దీని గురించి అది చెప్తాను. ఇదైతే ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. అది ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి స్ట్రాబెర్రీ జ్యూస్. షాంపెయిన్ లా ఉంటుంది ఇది, కానీ షాంపెయిన్ కాదు. షాంపెయిన్ నీకు ఎలా తెలుసు అనుకుంటారు వాళ్ళందరికీ తెలుసు. సినిమాల్లో చాలా సినిమాల్లో చూపించారు. ఇది స్ట్రాబెర్రీ జ్యూస్ అన్నమాట. ఎవరన్నా లైఫ్ లో డైరెక్ట్ గా బెర్రీస్ అనేది తినడం చాలా తక్కువ. బెర్రీస్ 1-2 తింటుంటారు. ఇదిగోండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. 1-2 బెర్రీస్ అనేది తినడం అనేది చాలా రేర్ గా ఉంటుంది, అంటే మనకి అవైలబుల్ లో ఉండవు. అలాంటిది ఇన్ని బెర్రీస్ కలిసింది తాగితే ఎలా ఉంటుంది ఒక్కసారి మీకు జుట్టుకు గానీ 174 బెర్రీస్ 174 బెర్రీస్, 1 కాదు 2 కాదు, వీటన్నిటితో కలిపి చేసిన జ్యూస్ ఇది అన్నమాట. ఇది మనకి బయట ఎక్కడైనా దొరుకుతుందో నాకు తెలియదు. నేనైతే వినడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఇన్ని బెర్రీస్ ని డైరెక్ట్ గా తీసుకుంటే మనం అసలు 174 బెర్రీస్ తినలేము ముందు. కాబట్టి వాటిల్లో ఉండే ఔషధాలన్నీ వీటిలో ఉన్నాయి. ఇది హెల్త్ కి, స్కిన్ కి, లోపల ఇంకేదైనా ఆర్గాన్స్ కి, హెయిర్ కి అన్నిటికీ ఆల్ ఇన్ వన్ అంటారు చూసారా, అది ఇది అనుకోవచ్చు. ఓకే, ఇది ఇన్ని బెర్రీస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో షుగర్ కూడా కంటెంట్ ఎక్కువ ఉంటది. కాబట్టి దీన్ని షుగర్ పేషెంట్లు వాడకూడదు. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు కూడా వాడకూడదు. వాళ్ళు వాడే మెడిసిన్స్ కి దీనికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమోనని చెప్పేసి వాళ్ళు వాడకూడదు. వీళ్ళు మామూలు బ్రెస్ట్ మిల్క్ ఇస్తారు కదా, వాళ్ళు కూడా వాడకూడదు. ఇది వాడితే మళ్ళీ పిల్లలకి ఏమన్నా అది ఏమంటారు జలుబు చేయడం అలాంటివి ఏమన్నా రావచ్చు అని చెప్పేసి ఇది మాత్రం ఆ ముగ్గురు తీసుకోకూడదు. ఆ రెడ్ అలోవెరా జ్యూస్ మాత్రం అందరూ తీసుకోవచ్చు. ఇదైతే ఆ ముగ్గురు తీసుకోకూడదు. వాళ్ళతో పాటు డయాలసిస్ చేయించుకుంటుంటారు కదా, వాళ్ళు కూడా తీసుకోకూడదు. వాళ్ళకి మించి లేదు వాళ్ళు అలాంటివి తీసుకోవాలి అని అనుకుంటే రెడ్ అలోవెరా జ్యూస్ మాత్రం తీసుకోవచ్చు. ఇది హెల్త్ పరంగా చెప్పాను కదా. ఇప్పుడు మనకి దీంట్లో డిటర్జెంట్స్ అన్నమాట, లాండ్రీ డిటర్జెంట్. ఇది ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో వాడుకుంటారు. అదే ₹1 తక్కువకి వస్తుంది అని అంటే మనం ఎందుకు వాడుకోకూడదు అని చెప్పేసి మేము కూడా తెప్పించేసుకున్నాం అనమాట. ఇందాక చెప్పాను కదా జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఆయిల్స్ తీసుకున్నాము. దీంట్లో మీకు మూలికలు కనిపిస్తున్నాయా? రూట్స్ అదే మూలికలు. ఇది వచ్చేసి 15-in-1 అని చెప్పేసి ఆయిల్. ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. ఇదేమో రెడ్ ఆనియన్. నేను ఈ ఆయిల్ వాడుతున్నాను ప్రెసెంట్. అయితే నేను ఈ ఆయిల్ దాకా ఇంకా పోలా, ఇది వాడుతున్నాను కాబట్టి నాకు ఇది నచ్చింది. ఎలా ఉందంటే హాయిగా మింట్ పూసుకుంటున్నట్టుగా ఉందన్నమాట. తలనొప్పి అన్ని పోతున్నాయి, అందుకని నేను ఇది సజెస్ట్ చేస్తాను. ఇది ఇంకా నేను వాడలేదు కాబట్టి నేను మీకు ఇది హెయిర్ ఫాల్ కి బాగుంటుంది. ఇది షాంపూ కూడాని యాపిల్ సైడ్ వెనిగర్ షాంపూ. ఇది నేను వాడుతున్నాను. మళ్ళీ ఇది వాడుతున్నాను. హెయిర్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది. అడ్వాన్స్ డీప్ యాక్షన్ అనమాట ఇది. యాపిల్ సైడ్ వెనిగర్ అంటే చాలా మందికి తెలిసే ఉండొచ్చు. మళ్ళీ నేను చెప్పాలి అని అంటే ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. దీన్ని డైరెక్ట్ గా తీసుకోకుండా షాంపూ లాగా, సోప్ లాగా ప్రతిదీ అంటే స్కిన్ కి, హెయిర్ కి దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని అంటే అది మనకి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇలా ఇది వచ్చేసి ఫేషియల్ కిట్స్ అన్నమాట. కంప్లీట్ గా ఒక 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి వీటిల్లో కూడా. ఇది పెరలు, మళ్ళీ పొల్యూషన్ బాస్టర్ అని చెప్పేసి ఇది డీటాన్ది, ఇది సి విటమిన్ది, ఇది అదే. ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి మన దగ్గర. అయ్యో, కార్న్ఫ్లెక్స్. ఈ కార్న్ఫ్లెక్స్ మా బుడ్డది బాగా తింటుంది.
ప్రోబైట్స్ కూడా. ప్రోబైట్స్ తింటుంది. ఇది వచ్చేసి టీ పౌడర్, అంటే ఇంట్లో కావాల్సినవి అన్ని కూడా ఆర్గానిక్ లో మనం తీసుకుంటున్నాం. మస్ట్ అండ్ షుడ్ గా అదే అన్నమాట కావాల్సింది, ఆర్గానిక్ లో తీసుకుంటున్నాం. ఇవి వచ్చేసి సోయా చక్స్ ఏమంటారు వీటిని, ఆ పలావ్లో వేసుకుంటారా అయితే నాకు తెలుసు కానీ అయ్యే అవి, వాటి పేరు సోయా మీల్ మేకర్ అది. ఇది వచ్చేసి మనకి లైజాల్ బదులు దీని పేరు ప్రో హోమ్ అని చెప్పేసి సర్ఫేస్ క్లీనర్. ఇది శాంటీ, ఏ కంప్లీట్ న్యూట్రిషన్ డ్రింక్, అలోవెరా జ్యూస్ లాగానే. అలోవెరా జ్యూస్ లాని, ఇది కాకపోతే ఫ్రూట్స్ ది లాగా ఉంది. డిష్ వాషర్, ఏ ఇంట్లో డిష్ వాషర్ వాడరు, డిటర్జెంట్ వాడరు, డిటర్జెంట్ పౌడర్ వాడరు. అదే మీకు ఇంకా 10 రూపాయలు తక్కువగా వస్తుంది అని అంటే అది ఆర్గానిక్ లో వస్తుంది, కెమికల్ లాగా కాకుండా అని అంటే. కెమికల్స్ అయితే బట్టలు పాడవుతాయి. ఇదైతే ఇంక చెప్పాల్సిన పనిలా, ప్లేట్ల మీద ఉంటది. ప్లేట్ల మీద ఉంటే మన నోట్లో కూడా ఉన్నట్టే లెక్క, చేతులకు కూడా. నాకైతే ర్యాషెస్ వచ్చినాయి మామూలు వాడటం వల్ల. ఇప్పుడు అందుకనే ఆర్గానిక్ లోకి వెళ్ళాను అనమాట. ఇదిగోండి రెడ్ అలోవెరా మేము ఆల్రెడీ వాడుతున్నాము. ఇది సాఫ్రాన్ జెల్, మళ్ళీ మాయిశ్చరైజర్ మాదిరి. ఇది మాయిశ్చరైజర్ ఫేస్ కి నైట్ పడుకునే ముందు, హెడ్ కి కూడా వాడుకోవచ్చు. నైట్ కాదు హెడ్ కి పెట్టుకునేది, నైట్ ఫేస్ కి బాడీకి పెట్టుకుంటే మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది అన్నమాట. దీంట్లో మీకు ఇంకొక వెరైటీ చూపిస్తాను చూడండి. వెరైటీ నేను చూడలేదు కాబట్టి నాకు వెరైటీ. బ్రష్, చార్కోల్ బ్రిజిల్స్ అంట బ్రష్. ఇంకా మెయిన్ వచ్చేసి మెడిసిన్. ఇది వచ్చేసి మల్టీ విటమిన్ క్యాప్సూల్స్. ఇవి బాగా రిజల్ట్ ఉన్నాయి. ఇంకా ప్యాక్ తీయలేదు, ఓపెన్ చేయలేదు. ఫ్యాట్ బర్నర్స్, ప్రోవిజన్. ఇది కనుక లేడీస్ చూస్తున్నట్లయితే మీకు ఒకటి చెప్పాలి, ఇక్కడైతే ఆ ప్రోడక్ట్ లేదు, ఎందుకంటే నేను మొత్తం తీసేసుకొని వెళ్ళిపోయాను కాబట్టి. అది వచ్చేసి శానిటరీ నాప్కిన్స్. లేడీస్ చూస్తే గనక నెంబర్ 1 ఉన్నాయి. అవైతే నేనే తీసుకెళ్లిపోయాను, ఎందుకనంటే నేను నా ఫ్రెండ్స్ కూడా ఇద్దాము అని చెప్పేసి. మీకు కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ కూడా ఇస్తాము, దాంట్లో మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. బాగున్నాయి. ఉమెన్ కేర్ సిరప్, ఇది కనుక బాడీలో ఉమెన్స్ కి పిల్లలు పుట్టకపోవడానా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గర్భసంచులు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంది అని అంటే మెడిసిన్స్ హాస్పిటల్స్ చుట్టూ ఇలా తిరగకుండా ఈ సిరప్ గన్ చేసుకుంటే నిదానంగా క్యూర్ అవుతుంది. ఏంటి ఇది వాడాను నాకు వెంటనే పిల్లలు పుట్టట్లేదు అని అంటే కాదు, లోపల ఉన్న సమస్యని చిన్నగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది అనమాట. అది ఇది దానికి. ఇలాంటిది జెంట్స్ కూడా ఒకటి ఉంది. సోప్స్ అయితే ఒక 3-4 రకాల సోప్స్ ఉన్నాయి. ఇదొక సోపు, ఇదొక సోపు, ఇదొక సోపు. మిగతా స్టాక్ లో లేవు. నేను పెట్టిన సోప్స్ అయితే స్టాక్ లో లేవు, ఇంకా రాలా, వస్తాయి. ఇవన్నీ కూడా మా కోసం తెచ్చుకున్నవే. ఇవి సీసీ క్రీము, ఇది డీ ట్యాన్ ప్యాక్, SPF. సమ్మర్ వస్తుంది కాబట్టి SPF 45 కంపల్సరీ అందరి చేతులకి మొహానికి పూసుకున్నారనుకోండి ట్యాన్ అవ్వకుండా ఉంటారు, ఎండకి ఇది అవ్వకుండా ఉంటుంది. ఆర్గానిక్ డీఫినిష్ ఫేస్ వాష్, ఇది వచ్చేసి స్కిన్ వైట్నింగ్ ఫేస్ వాష్, పప్పాయ. అది ఇది ఆర్గానిక్ అలోవెరా, అది ఫేస్ వాష్. అది ఇవన్నీ కూడా ఆర్గానిక్ గానే ఉన్నాయి. లోషన్. ఓకే, ఇదైతే ప్రో జాయింట్స్ అన్నమాట. సేమ్ ఇది ఆయిలే. మనకి మెడిసిన్స్ వేసుకోకుండా ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ అది పూసుకోవటం వల్ల, ఫ్రెండ్ చెప్తారు, పూసుకోవటం వల్ల బ్యాక్ పెయిన్ గానీ మోకాళ్ళ నొప్పులు గానీ ఇవేమీ లేకుండా ఉంటాయి. నేను ఇంకా చెప్పాల్సిన ఐటమ్స్ చాలా ఉన్నాయి, కానీ మీరు ఒక్కసారి సెర్చ్ చేసుకోండి ప్రోవేద అని చెప్పేసి, గూగుల్లో అయినా సెర్చ్ చేసుకోండి, ప్రోడక్ట్స్ ఉంటాయి. అవి ఎలా వాడాలి ఏంటి అనేది మీకు తెలియదు కాబట్టి నన్ను అడగండి. నన్ను అంటే యూట్యూబ్ లో మా ఛానల్లో అడగండి. అడిగితే మేము మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తామన్నమాట. ఒక బెస్ట్ ప్రోడక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నా అని చెప్తున్నాను నేనైతే. డౌట్స్ ఉన్నా లేదు ప్రోడక్ట్స్ కావాలి అని అన్నా కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ ఇస్తాము, దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కి మా ఫ్యామిలీ మెంబర్స్ కి దీన్ని ఇంట్రడ్యూస్ చేసేసాము, వాళ్ళు వాడుతున్నారు. మేము ఇది ఆల్రెడీ వచ్చి చాలా రోజులైంది,
ఒక 20 days పైనే అయింది. కానీ ఎందుకు చేయలేదంటే ముందు వాడదాం, వాడిన తర్వాత తెప్పించిన తర్వాత దాని రిజల్ట్ ని బట్టి మీకు చెప్దాం అని చెప్పేసి ఇప్పుడు వీడియో చేయడం జరిగింది అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో 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 తీసుకొని మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.